అక్టోబర్ నెల గతించిపోయింది. నేను చెప్తా, దినాలన్నీ సాగిపోయిన నీళ్ళ వల్ల గతించిపోతుంది. గడిచినటువంటి క్షణాలు మంది ఏడ్చినా కూడా రావు. అక్టోబర్ నెల 31 ముగిసిపోతుంది. ప్రభు మనందరినీ సజీవులతో నిలిపి తన మందిర ఆవరణంలో చేర్చి ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే కృపను భాగ్యమించిన దానికి మనం ఎంతో స్తోత్రం చేద్దాం. అందరం తనలో నుంచి క్లుప్తంగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకునే సేవ మీ పాలనలో స్తోత్రం. మేము కూర్చున్నామంటే కేవలం మీ కృప. మా బలం కాదు, మా తెలివి కాదు, మా ధనం కాదు, కానీ మా ఆయుష్ పొడిగించినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇప్పుడు వచ్చిన బిడ్డలు మీ వర్తమానము వినుచున్నారు. ఈ దేవుని పూర్తిగా మనం చేసుకొని సూటిగా చక్కగా మీ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి వారి వాక్యం విని గ్రహించి స్వస్థత పొంది క్షేమంగా తమ గృహంలో చేరువరకు మీ సన్నిధి ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి అందరూ మంచిగా దేవుని వాక్యం వినండి, గ్రహించండి, గమనించండి. ఈ దిన ఆశీర్వాదాలు పొందండి. పోయిన వారం నేను మీకు చెప్పాను, యేసు ప్రభు ఎక్కడ బోధించిన ఉపమానాలు అంటే కథలు చెప్పి దేవుని వాక్యం చెప్పాడు. ఈ రోజుల్లో నేను మన సంఘంలో ఎవరు బాగలేదు ఎట్లయినా నేను ఒక్కరు కూడా సాక్ష్యం నేను చెప్పలేదు, కానీ దేవుని వాక్యమే మీరు నింపబడాలి, వాక్యం చేత నింపబడాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ప్రభువు చెప్పిన ఉపమానాలు 2వ భాగం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, మీకు ప్రభువు చెప్పిన ఉపమానాలు 2వ భాగం ఈ వారంలో నేను చెప్తున్నా. బైబిల్ ఇచ్చిన వారు దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకోండి. లేఖనాలు గమనిస్తే మీకు చెప్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 35 వరకు ఉంటుంది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. చూడండి, పరలోక రాజ్యానికి మీరు పోవాలంటే అక్కడ లెక్క చూసుకున్న ఒక రాజును పోలి ఉన్నది. పరలోకం పోవాలంటే దేవుడు మీరు లెక్క చూసుకుంటాడు. అయ్యా, 70 ఏళ్ళ ఆయుష్ ఉండొచ్చు నీకు, లేదా 30 ఏళ్ళ ఆయుష్ ఉండొచ్చు. నీవు ఏ సంవత్సరం ఏ తప్పులు చేసినావో, ఏ పుణ్యాలు చేసినావో దేవుడు లెక్క చూసుకుంటాడు. తెలుసా మీకు? రోమా పత్రికలో కూడా తీయకండి, 14లో కూడా ప్రాయపడి ఉన్నది. మనలో ప్రతి వాడు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. నా ఇష్టం అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. ఏదైనా తప్పు చేస్తే మనం అరెస్ట్ చేసి లోపలేస్తారు. మరి దేవుడు తప్పు చేసినప్పుడు, దేవుడు నిన్ను లెక్క చూసినప్పుడు, నువ్వు దోషిగా అవుపడ్డప్పుడు నిన్ను మెచ్చుకుంటాడా? అందుకే గుడికి రావడమే కాదు, గుణం మారాలి, హృదయం మారాలి. మనము ప్రభునందు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి. ఇక్కడ ఎందుకు ఎదగాలి అంటే మనలో ప్రతి వాడు దేవుడికి లెక్క అప్పచెప్పవలసినది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. చూడండి, ఒక రాజు లెక్క చూసుకుంటాడు. పరలోక రాజ్యానికి పోయేటప్పుడు తన దాసుల యొద్ద లెక్క చూసుకుంటాడు. నేను ఒక్కొక్కరిని పిలిచి లెక్క చూసుకుంటున్నప్పుడు మనం అందరము ఒక్కొక్క రకంగా చెప్తాం. ఎందుకు లేట్ వచ్చినావు అని అడుగుతా. అన్న నాకు ఈ పని ఉన్నదంటే, నువ్వెందుకు వచ్చినావు అంటే ఆ పని. అయితే పరలోక రాజ్యానికి పోయినప్పుడు దేవుడు లెక్క చూసుకుంటుంది. మరి అక్కడ ప్రతి వాళ్ళని ఏమని చెప్తాం? భూమి మీద బిడ్డ, నువ్వు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినా లేదా 60 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినా, నువ్వు నా కొరకు కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్ని ఇచ్చి బతుకోవాలని పంపిస్తే నువ్వు ఏమని చేసిన వాళ్ళు దేవుడు నేను లెక్క చూసినప్పుడు నువ్వు ఏమి చెప్తావో మీరే అర్థం చేసుకోండి. పరలోక రాజ్యం పోవాలంటే అది ఇది కాదు, బైబిల్ పట్టుకొని రాలేదు కానీ పాటలు పాడని పోతామని కూడా కాదు. అది ఎట్లుందో మీరే చూడండి. మళ్ళీ చదువు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసగొనిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒక యొగడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తు అమ్మి
అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. చూడండి, ఒకతడు 10,000 రూపాయలు అప్పున్నాడు అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఆ యజమానుడు వచ్చి తన భార్యను పిల్లలను అందరినీ తీసుకుపోయి నా అప్పు తీర్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టినని బంధించేసిండు. అయితే ఏం జరిగింది? కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. చూడండి, ఆ దాసుడు యజమాని దగ్గర సాగిలపడి మొక్కిండు. మనము ఎంత బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థన చేసినా, మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, చేతల్లో తప్పిపోతుంటున్నాం. మనకు నేనే నీతిమంతుని అనుకోవడానికి వీల్లేదు. అందుకే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు బహు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ లెక్క చూసినప్పుడు మరి మన పరిస్థితి ఎట్లుంటుందో దేవుని ఎదుట మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది, ప్రతి వాడు కూడా. కాబట్టి నేను చెప్పడం కాదు, వాస్తవం బైబిల్ జరిగేది. ఏ బుక్కుల్లో ఏ బుక్కుల్లో చూసినా ఇంత ఒరిజినల్ విశ్వాసం భక్తి కనబడదు. ఇక్కడ దేవుడు నీ ఎడల నా ఎడల లెక్క చూసుకుంటాడు. ఒక దాసుడు 10,000 అప్పుంటే యజమాని బంధించి తీసుకుపోయినప్పుడు ఆ దాసుడు ఏం చేస్తుండు? స్థాయిగా పడి మొక్కి, అయ్యా దయచేసి నన్ను క్షమించు, నేను అప్పు తీర్చలేకపోతున్నాను బ్రతుకులాడుచున్నాడు. ఇప్పుడు అయ్యా నువ్వు ఒక క్రైస్తవునికే కావచ్చు, పాస్టర్కే కావచ్చు, విశ్వాసే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, చర్చికి రాకపోవచ్చు, నిన్ను నువ్వే సెల్ఫ్ ఎగ్జామినేషన్, నీకు నువ్వే అర్థం చేసుకో, నిన్ను నువ్వే ఒకసారి యోచించుకో, ఎన్ని తప్పులు చేసినావు. దేవుడు ఒకవేళ లెక్కలుసుకున్నప్పుడు ఏ తప్పులో నువ్వు దాగినావో, ఏ తప్పులో నువ్వు ఎదుగుతున్నావో మీరు యోచించుకోవాలి. గుడికి వచ్చినంత మాత్రమే పాపం పోతుంది అనుకోవడం కాదు. మన నిజ జీవితంలో ప్రతి కాలంలో ఏ తప్పు చేస్తున్నామో పరలోకాన్ని ఏముందండి? 1000 ఏళ్ళున్నా ఏది తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. చచ్చిపోయిన రోజు దాన్ని ఎత్తుకపోలేము. పోతామా? ఎక్కడికి పోతాం? అక్కడికి వెళ్ళి ఎక్కడ చెప్పాలి? ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటది. అందుకే మా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు లెక్క చెప్పవలసిందని మీరు గ్రహించుకోండి, గమనించుకోండి. ఇదే శాశ్వతం, ఇదే అనుకోకండి. బైబిల్లో ఆదాము చేసినప్పుడే దేవుడు అనాది కాలంలోనే చెప్పిండు, నేను నేల నుంచి తీసిన కాబట్టి మళ్ళా నువ్వు నేలకు మట్టిగా మారిపోదు. ఎవరన్నా ఇలా సోప్ పెట్టినా, గోల్డ్ వేసుకున్నా మన బాడీ మళ్ళీ మట్టిగా మారిపోవాల్సిందే. ఇది కూడా దేవుడు చెప్పిన వాక్యం ఖచ్చితం, సత్యం. అందుకే దిగులు పడద్దు, భయపడద్దు. మీ చింత ఏమవుతుంది? దేవుని మీద వేసి పాపం చేయకండి, పరిశుద్ధులుగా బ్రతకండి. ఎవరు మీకు ఇట్లా ముక్కుసుడిగా చెప్పకపోయిన నా మాటలు దయచేసి గమనించండి. ఏమని? మనలో ప్రతి వాడు లెక్క చూసుకోవాలి. ఒక యజమానుడు లెక్క చూసుకున్నప్పుడు, మరి తన దాసులు మిక్సి లెక్క చూసుకున్నప్పుడు అక్కడ పరలోక రాజును పోలి ఉందని మనకు వాక్యం సెలవిస్తుంది. ఈ ఉపమానం యేసుప్రభు చెప్పిండు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎన్నిసార్లు మీకు సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? 52 సండేలు ఉంటాయి. ఎన్ని తప్పించిన బిడ్డ నేను అడిగితే మీరు ఇలా 10 రోజులు ఉన్నదాను, ఉరుకుతున్నదాను, పిండి ఉన్నదని ఏదో చెప్తారు. కానీ దేవునికి ఏం చెప్తారు? నేను చెప్తానేనా? ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయం మార్చుకోలేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే శ్రద్ధ లేకుండా, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, మీ ఇష్టం తిరుగుతాను. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చేస్తున్న పిల్లలారా, మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసినది. పరలోక రాజ్యం మీకు కావాలని ఉత్తరనే రాదు. అక్కడ లెక్క చూసుకున్నప్పుడు మరి నువ్వేం సమాధానం ఇస్తావో, నీ పాపాలు పుణ్యాలు ఎన్నో యోచించుకోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఒకవేళ మనం లెక్క చెప్పవలసిందని భయం కలిగి బ్రతకండి. నేను షార్ట్గా ఉపమానాలు చెప్పుకుంటే వెళ్ళిపోతుంటాను. దయచేసి ఇంకా చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, ఆ దాసుడు ఏం చేసిండు? అయ్యా నేను 10,000 అప్పు నేను కట్టలేనని బతిలాడిండు, క్షమించిండు. యజమాని క్షమించిండు. నేను చెప్తున్నా, మీరు తప్పు చేసినప్పుడు, మీరు పాపం చేసినప్పుడు మీకు ఈ వాక్యం తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకున్నప్పుడైనా యజమాని దయచేసి నన్ను క్షమించుదేవా, నేను తెలిసి తెలియక తప్పులు చేసిందని, ఇంకా టైం ఉంది. నేను ఒకటి చెప్తా చాలాసార్లు నా వాక్యంలో, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలి. చీకటి అయినాక మనం ఏ పని చేయగలుగుతాం? ఇంకా ప్రభు రాలేదు, పరలోకం మనం పోలేదు. ఇప్పుడే
పరిశుద్ధులుగా బ్రతకాలంటే మన నిజ జీవితంలో యథార్థంగా ఉండాలి, బ్రతకాలి. అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఇక్కడ ఆ 10,000 కట్టలేని వాడు అయ్యా నేను కట్టలేనని బతిలాడుకున్నాడు. మరి మనం కూడా క్రైస్తవ జీవితంలో అనుదినం దేవుని ప్రార్థించుకొని బతిలాడుకొని నా పాపకు మార్గాలను దయచేసి తీసేయమని ప్రార్థన చేసుకుంటే పరలోకం పోతాం. ఈయన బైబిల్ పడుతున్నంత మాత్రంగా పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్న భక్తులని మనం ఇతరుల చేత పిలువబడ్డాక మాత్రంలో పరలోకం పోము. హృదయ శుద్ధి గల వారు దాన్ని వారు దేవుని చూచెదరు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం దేవుడికి దగ్గర చెప్పవలసి ఉన్నది. అయితే నేను ఇంకొక ఉపమానం కాడికి తీసుకుపోతా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 చదవండి. లేఖనాలు ఉన్నవారు బైబిల్ గమనించండి. అది ఊడ్చబడిన ఇల్లు. ఆ ఊడ్చబడిన ఇల్లు గురించి దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. చూడు 12:43. చూడండి, ఒక అపవిత్రాత్మ దయ్యం ఒక మనిషిని వదిలిపోయినప్పుడు అది నీరు లేని చోట అంతా తిరుగుతుంది. చెడ్డమైన 7 దయ్యములను తీసుకొని వచ్చును. చూడండి, ఒక ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చున్నది. ఇప్పుడు నేను ప్రతి ఆదివారం ఎంతో మంది మాటతోటి దయ్యాలు పోతుంది. వదలగా చాలా మంది బొల్లి వదిలిపోతున్నారు. అయితే ఎందుకు వాళ్ళకు విడుదల అయింది? అయితే ఆ దయ్యాలకు ఎక్కడ చోటు దొరకకపోయినందుకు మళ్ళీ ఏం చేస్తే తెలుసా, మళ్ళీ అదే ఇంటికి పోతా అతన్నే వెంటాడతాను వస్తాయి. మీరు తీసుకోండి, యోగులు తీసుకో. యోగులు ఒక్కరోజే యోగు కొడుకులు బిడ్డలు ఇల్లు రావలేదా? అపవాదం చేసిన పని కాదా? చూడండి, అనారోగ్యంతో ఉన్నప్పుడు అధికారులు మొదలుకొని తన వరకు బాధకర కురుపులతో యోగులు మొత్తలేదా? చూడండి, యోగు భార్య లోపల సాతాను దూరి వచ్చి దేవుని దూషించి మరణం లాంటి యోగు ఎంత మంచి మాట అంటాడు. దేవుని వల్ల మనము మేలే కానీ కీడు అనుభవిస్తే నష్టమేముందని మాట్లాడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను చాలా యుక్తి. మీరు అపవాదిని ఎదిరించండి, దానికి చిక్కకండి. యేసు ప్రభుని శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలా చేసుకోమని. యేసు ప్రభు ఎన్నో దయ్యాలు నిలబొట్టి ఎంతో అద్భుతాలు చేసిండు. కానీ యేసు ప్రభుని శోధించింది. ఈ విషయాన్ని తెలియదా? అందుకే నేను మీకు చెప్తున్నా, ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉంటే మళ్ళీ ఎక్కడ ప్లేస్ దొరకకపోతే, స్థలం దొరకకపోతే నా ఇంటికి నేనే పోతా. ఇన్ని రోజులు ఆ బిడ్డ తాగేటోడు, ఇన్ని రోజులు ఆ కుమారుడు వ్యభిచారం చేసేటోడు, ఇన్ని రోజులు సినిమాలకు పోయేటోడు, నేను మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తిరగాలని చెప్పి మళ్ళీ ఆ ఇంటికే పోతుంది. అందుకే నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడినప్పుడు నువ్వు పాపం చేయలేవు. నీ హృదయంలో ప్రార్థన అంటే నువ్వే చెడ్డమని అన్నలేదు. నీ హృదయం నీటిగా, అందుకే చెప్తున్నా, హృదయ శుద్ధి గలవారు. సొలొమోను భక్తుడు ఏమంటాడు, నా మాట ఈ నా మాటలు నీ హృదయం అనే పలక మీద హృదయాన్ని పలకగా మార్చిండు. దేవుని వాక్యంతో వ్రాయబడాలి. యేసు ప్రభు కూడా హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తప్పించున్నాను. ఎవడైతే నా మాట వింటాడో నేను అతనిలో నేను వచ్చి కలిసి భోజనం చేస్తానన్నాడు. అందుకే నీ దగ్గరికి సాతాను వచ్చి చూసినప్పుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు సుధాకర్ ప్రార్థన చేస్తుంటాడు, ఆయన దగ్గర గోలు నేను అని వాడు బయటకి వెళ్ళిపోతాడు. ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే వాక్యం వినరో, ఎవరైతే దేవుని శక్తితో నింపబడరో, నేను దయ్యాలను నిలబడతా. నేను ఇక్కడి నుంచి మాట్లాడితే వరంగల్ కామం ఐదారు ఎక్కువలో పడతారు. అది పెద్ద ఆశ్చర్యం కాదు. అటు వదిలిపోయిన స్థానిక సంఘంలో పోయి దేవుని వాక్యంతో నింపబడాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ సైతాన్ శక్తులు తిరిగి మరి చెడ్డమైన 7 దయ్యాలను పట్టుకొని వస్తాయి. అంటే మీకు అర్థమైందా? క్రమంగా వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఉంటే బలంగా ఉండగలరు. అదే మరి సత్యం అనే గట్టి కట్టుకొని
నీతి అనే మహిమకు తోడుకొని విశ్వాసం అనే డాలు పట్టుకొని సాధన మనం ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎద్దరి నుంచి పారిపోతాడు. అందుకే ఇక్కడ దయ్యాల గురించి యేసుప్రభు చెప్పి ఊడ్చిన ఇల్లు ఎట్లుంటది. ఇప్పుడు బాగా నెయ్యాల గుడికి రాగానే బాగా అనిపిస్తుంది నీకు. మళ్ళీ ఇంటికి పోయి రోత పనులు పాపం మాట్లాడితే మీ ప్రయోజనం ఏంటి? మీరు గుడికి వచ్చిన ఉంటే రాని వాళ్ళని ఎక్కడ మీరు ఉంటారు. అవునా? అవునంటారా కాదంటారా? అందుకే క్రైస్తవ జీవితం మాదిరిగా భక్తిగా విశ్వాసంగా ఉండాలి. మా లోకం మనం ఎదిరించని శోధించని ఏం కాదు. చూడండి, దేవుని వాక్యానుసారంగా మన జీవితం కట్టబడితే 2 ఇళ్ళు పోయిన వారంలో చెప్పాను. ఆ ఇల్లు గాలి తీసుకొచ్చిన ఆ ఇల్లు కూలబడ్డదా? కూలబడలేదు. ఎందుకు? క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డది. నేను ఈరోజు నీకు చెప్తున్నా, నీ ఇల్లు బైబిల్ పట్టుకోగానే భక్తులు అనుకోకు, ప్రార్థన చేయగానే విశ్వాసం అనుకోకు. నీ హృదయం ఎత్తుందో ముందు నిన్ను పరిశీలించుకో. నేను చూసినప్పుడు ఇతరులకు భక్తుల్లా కనబడవచ్చు. నా అంతరంగాన్ని చూసి దేవుడు పైన ఉన్నాడు. నేను 3వ కన్నుకి తెలియకుండా తప్పు చేయొచ్చు. అప్పుడు దేవుడు నన్ను చూసినప్పుడు నా ప్రార్థన నా బైబిల్ ఇది అంటే ఏం పని చేస్తుంది? అందుకే నేను చెప్తున్నా, చెడ్డమైన 7 దయ్యాలు పట్టుకొని మళ్ళీ రిటర్న్ సాధన ఎంటర్ అయిన హృదయంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సాధనకు అవకాశం ఇవ్వండి, దేవుని వాక్యంతో నింపబడండి, ప్రార్థనలు ఎదగండి, విశ్వాసంలో ఎదగండి, ప్రభు వైపు చూస్తూ జీవిత యాత్రలో సంతోషంగా సాగిపోదాం. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తాను, దయచేసి తీసుకోండి. లూకా సువార్త లేఖనాలు చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 12వ అధ్యాయం 32 నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 40 వరకు రాయబడి ఉన్నారు. ఒకటే మాట నీకు చెప్పి నీకు అర్థమయ్యేది చెప్తాను. మీ 12:32 ఒకటి 12:32 మీ దీపములను వెలుగుచుండనియుడి. ఇక్కడ లేఖనాలు బైబిల్ తెరిచి చూడండి చక్కగా. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి. చాలు. అయితే ఇక్కడ లేఖనాలు నేను జ్ఞాపకం చేస్తాను. మీ దీపము వెలుగు చూడని అని మరొక చోట రాయబడింది. అయితే క్రైస్తవ జీవితంలో వెలుగు ఉండాలని చీకటి ఉండదు. ఏ గుండెలు కడిగి చూసినా ఏముంది తెలుసా? ఏదో టెన్షన్, ఏదో బాధ, ఏదో రోగం. నేను అదే చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. మన జేకబన్న అడుగు, నా పరిస్థితి ఎట్లున్నదో హాస్పిటల్. అవునా? చాలా భయంకరంగా ఉన్నది. మొత్తం కడపంతో ఓపెన్ చేసి ఎన్ని రోజులు నేను అన్కాన్షియస్ లో ఉన్నా. మరి ఇప్పుడు అలాగే ఉన్నా. ప్రభువు ముట్టినప్పుడు చాలా నీట్గా, బలంగా, ధైర్యంగా, విశ్వాసంగా ఉండాలి. మరి అందరూ తెలుసు, నేను టాబ్లెట్ వేసుకుని వాళ్ళతో చెప్పినప్పుడు కూడా ఎందుకు వేసుకోవాలని చెప్తాను. నాకు ఏది పట్టలేదు బాడీకి. నిజంగా చెప్తున్నాను. నా క్రీస్తు ఏం బిడ్డారా, మీరు క్రీస్తు అనే వాక్యం చేత వెలుగుచూ ఉండాలి. ఎందుకంటే దేవుడు లేని జీవితం చేద్దాం. ఇక్కడ ఇంకొక ఉపమానం తీసుకోబోతా. దయచేసి షార్ట్గా చెప్తా, చూసుకోండి. మీ అందరికి తెలిసింది లూకా సువార్త 1వ అధ్యాయం 15వ అధ్యాయం 1 నుంచి చూడండి. 15వ అధ్యాయం లూకా సువార్త. ఒకప్పుడు చూడండి, ఒక
ఒకప్పుడు యేసు ప్రభు కూడా చక్కగా బోధన చేసిండు. బోధన చేసేటప్పుడు హల్లెలూయా అనలేదు. మీరు చూడండి, ఏ లేఖనం కానీ 4 సువార్తలు కానీ అంటే చెప్పండి నాకు, నేను కూడా అంట. ఎందుకంటే ఈ ప్రజలు పెరుగులతో కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు యేసు ప్రభు. అనగా వీళ్ళు కల్పించి, వీళ్ళు దైవోపదేశములను కల్పించి వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని రాయబడ్డది. లేఖనాలు గమనించండి మీరు. మనం భాషలు ప్రార్థన చేసినప్పుడు రావాల్సిన పని కూడా లేదు, అని విశ్వాసాలకు రావాలని కూడా బైబిల్ తేటగా రాయబడ్డది. కానీ గొర్రెలు కొన్ని చెడిపోతుంది. కాపరి మంచివాడైతే గొర్రెలు చక్కగా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి. ఇక్కడ యేసుప్రభు బోధించేటప్పుడు ఎక్కడ జరిగిందో చూడండి. కమ్యూనికేషన్ చేత అందరూ ఆయన దగ్గరికి, ఆయన బోధన వినడానికి వస్తున్నప్పుడు చాలా మంది యేసుప్రభు, కొంతమంది చదువుకోరు అంటే చెప్తాంటే యేసుప్రభు చెప్పినప్పుడు కూడా చదువుకున్నారు. ఏంది నా హల్లెలూయా అనొద్దంటేంది అని చదువుకున్న వాళ్ళు లేరా? ఇక్కడ యేసుప్రభు దగ్గరికి పాపులు, సుంకరులు, శాస్త్రులు, సదుకాయులు, పరిసయ్యులు అనేకులు వచ్చి ప్రభు బోధలో బాగా వింటారు, ఏం చెప్తాడు, ఏట చెప్తాడని. కానీ కొంతమంది అందులో ఉన్న కొంతమంది ఏం చేసిండ్రు, చదువుకున్నారు. మీరు ఎవరన్నా అనుకోండి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చదువు ఇది ఉపమానం చెప్తాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉపమానాలు, కథలు చెప్తాడు. ఏమని చూడండి, గొర్రెల గురించి 100 గొర్రెల ఉపమానం మీ అందరికీ తెలిసిందే. 100 గొర్రెలు ఉంటే, ఏ మనుషులకైనా 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది అనుకో, పోతే దీని 99 ఉన్నాయి అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు అనుకోడు? నా గొర్రెలో తప్పిపోయింది. 99 వాటి మీద మనసు ఉండదు, తప్పిపోయిందనే మనసు ఉంటుంది. మనం మన జీవితంలో విశ్వాసం పోగొట్టుకున్నామేమో, తిరిగి సంపాదించుకోవాలి. వాక్యం పోయిందేమో, వాక్యం చదువుతలేమేమో, ఈ రోజు నుంచి వాక్యం చదవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తలేమేమో, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. జీవితంలో ప్రార్థన ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ప్రార్థన లేని జీవితం లైట్ లేని ఇల్లు, దీపం లేని ఇల్లు లాంటిదే. నీ ఇంట్లో ప్రార్థన ఉండదనుకో, సమస్యల వలె. అందుకే ప్రార్థన ఉండదనుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏ మనుషులకైనా 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే, పోతే 99 కాస్తాడా? ఆ ఒక్కదాని కొరకు వెతకడా? నీ జీవితంలో నీ 70, 50, 60 ఏళ్ళ జీవిత యాత్రలో ఏమేమి పోగొట్టుకున్నావు తిరిగి చూసుకో. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఆ చెప్పిన మాట వినడం లేదు, అవినేయులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, ఇలాంటి అన్ని చెడు అలవాట్లకు బానిసైనాక నువ్వు ఎలా డెవలప్ అవుతావు? ఎలా ఆశీర్వాదింపబడతావు? దేవుని ఆశీర్వాదం ఎట్లొస్తే మీరు గమనించారా? చాలా దేవుడు ఆశీర్వాదిస్తే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే దావీదు పాడతారు కదా, నా కాళ్ళను లేని సత్యంతో ఆరాధించి ప్రార్థించే బిడ్డలు ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉంటారు. బాగా హైలైట్ ఉంచుతాడు దేవుడు. తన బిడ్డలను ఏ తండ్రి అయినా తన కుమారుడు నష్టపోవాలని తప్ప చూడడు కదా. మన తండ్రి పరలోక ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఆ తండ్రి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ఈ విషయాన్ని మర్చిపో. నాకు ఒకటే తెలుసు, నేను నా జీవితంలో నేను మందుకొని వాడలేదు. వాడిన కొద్ది 2 నెలల పెద్ద అది మేజర్ ఆఫీసర్, జిల్లాలో ఎవరు కాలేదంటే పెద్ద ఆఫీసర్. అవునా? అయితే నేను మాత్రం నా తండ్రికి మాత్రం ప్రార్థన చేసుకున్నా. ఒకరోజు ప్రభు నన్ను నిజంగా తన కృతలను పంపిట్లా టచ్ చేయగానే నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో నాకు తెలుసు, నా బాడీకి తెలుసు.
ఎందుకు నేను మీ ముందు ఈ విషయం చెప్తున్నా అంటే మన ప్రభు చేయగలరు. మీ అందరి ప్రార్థన అందరితో ఉన్నది. మీ అందరూ కూడా నాకు ప్రార్థన చేశారు. కాబట్టి కృష్ణ మన ప్రార్థన ఎప్పుడు వేస్ట్ కాలేదు. అయితే నేను మీకు చెప్తున్నా, నాకు 99 గొర్రెలు ఉన్నాయి, ఒకటి పోతేమైనా కాపరు ఊరుకోడు. తప్పిపోయింది, ఎక్కడ పోయిందో వెతికి దాన్ని దొరికించుకొని భుజాల మీద వేసుకొస్తాడేలాట. మీ గొర్రెలు నాకు తెలుసు అనుకోమా. పోతేమైనా 99 గొర్రెలు ఉన్నాయని కొట్టుకొస్తాడు. అన్న కొట్టుకురాడు కదా, నా గొర్రె పోయింది పలానా గొర్రె అని వెతికి కొట్టుకొస్తాడు. దేవుని వాక్యానికి ప్రార్థనకు అన్నింటిలో తప్పిపోతే ప్రియుడ, దయచేసి నా మాట విని మందలో కలుగు. ప్రభు వాక్యంలోకి రా, ప్రభు మార్గంలోకి రా, దేవుని తెలుసుకో. ఇకనైనా నీ పాత రోజు జీవితాన్ని మర్చిపోయి బైబిల్ చేతబట్టి ప్రార్థించడం నేర్చుకో, బైబిల్ చదవడం నేర్చుకో. విశ్వాసం లేదు, చేసే జీవితంలో దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకా అంతేకాదు, తప్పిపోయిన కుమారుడు కూడా అందులోనే రాయబడ్డది. ఒక మనిషికి 2 కుమారులు ఉంటారు. ఆస్తి మంచి డాడీ అనగానే ఎవరి ఆస్తి 2 కొడుకులు కాబట్టి ఎవరి ఆస్తి వాళ్ళకి మంచి ఇచ్చారు. చిన్నోడు మొత్తం ఆగం చేసుకున్నాడు. ఆగం చేసుకొని ఆ దేశంలో పోయి పండుగ తినే పొట్టుతో తన కడుపు నింపుకునే పరిస్థితికి వచ్చింది. తండ్రి కాబట్టి ఆ పరిస్థితిని చూసి అసహించుకుంటాడా? నువ్వు కూడా మన పరమ తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. నువ్వు రోగంలో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నీ తండ్రి నిన్ను చూస్తాడు. నా కుమారుడు ఇలా ఏడుస్తున్నాడు, నా కుమారుడు ఆర్థిక సమస్యలతో ఉన్నాడు, నా కుమారుడు రోగంతో ఉన్నాడు అని పరలోకమంతున్న తండ్రి నిన్ను చూసి ప్రతిఫలం ఇస్తాడు. నేను అనుభవించిన ఎన్నో అద్భుతాలు మీరు కూడా కన్నులారా చూసిండ్రు. నోటి మాటలు బంద్ అయినప్పుడు ఇది తీసుకొచ్చి వెంటనే లేచిపోవడం మీ అందరికి తెలియదా? ప్రభు వాక్యం బట్టి చెప్తున్నా, దేవుని పిల్లల పరలోకమందున్న తండ్రి, నువ్వు చూడు తండ్రి, నా పరిస్థితి ఇదని గోజాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు షార్ట్ చేసుకుంటూ పోతున్నా. ఆ తప్పిపోయిన కుమారుడు అన్ని పోగొట్టుకొని నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నాను. పోయిన తండ్రి, సారీ డాడీ, నన్ను క్షమించాలి, నేను ప్రార్థన చేసుకుంటా అని వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేసిండు? కౌగలించుకొని ప్రేమించి ముద్దు పెట్టి ఆ గడ్డ మనంతా తీసి కొత్త బట్టలు వేసి చెప్పులు వేసి చేతికి ఉంగరం పెట్టి ఒక విందు చేసిండు. దేవుని దగ్గర దేవుని తెలియక తెలిసి తప్పులు చేసి దేవునికి దూరమైన నీ జీవితం ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం అంతకంటే ఎక్కువగా ధన్యంగా మారిపోతుంది. అందుకే దేవుడు ఈ ఉపమానం చెప్పిండు. ఒక మనుషునికి 2 కుమారులు ఉంటే తప్పిపోయిన ఎంత చేరదీసిండో, వాక్యంలో తప్పిపోయినవా, ప్రార్థనలో తప్పిపోయినవా, తల్లిదండ్రుల మాట వినక తప్పిపోయినవా, గుడికి రాకపోతున్నావా, పరిశీలించుకో, యోచించుకో. ఇకనైనా మారు, ఇదే చివరి కడియాలి నీకు. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఇంకా టైం లేదు. దీపం ఉన్నప్పుడే ఇది దిద్దుకోండి. అందుకే మీ దీపంలో వెలుగు చుండనియండి. ఈ కష్టాలు శ్రమలు ఎప్పటికీ మన మీద ఉండయి. నేను మీకు చెప్తున్నా, ఎప్పటికీ బెడ్సిగా రోగి అనే మన తెలుగున పండలే కదా. ఆయన ఎంత చేసేయో ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. నన్నే కాదు, మీ సమస్యల నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఉపమానాలను బట్టి దేవుని వాక్యం నేర్చుకోండి. ఈ లోక స్థితిని ఎప్పటికీ మన మీద ఫైట్ చేయలే. వేసినాము లేకపోతే తుఫాన్లే దేవుడు గర్వించగానే అది బాగా అయిపోయింది. అంత గొప్ప దేవుని, అంత గొప్ప తండ్రిని ఆరాధిస్తున్నాం. లోకంలో ఎవరికి భయపడింది? నన్ను చూసిన 9 మంది డాక్టర్లు అన్ననాడు బతకాలు వేసుకోబడి అన్నారు. అవునా? ఇట్లేంటే అవును కదా. ఆ 9 మంది డాక్టర్లు మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఏమన్నారు తెలుసా? మీ దేవుడే నేను కాపాడిండు, మేమైతే మీకు ఏం చేయలేదు అన్నారు. అంతే. ఆయుష్ అనేది దేవుడు ఇవ్వాలి. ప్రియులారా, మీ యొక్క బాధలు, సమస్యలు, కష్టాల్లో ఎప్పుడు కృంగిపోవద్దు. అందుకే దావీదు అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి అని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇంకొకటి చెప్పి నేను లాస్ట్ చాలా ఉన్నాయి చెప్పేది. మళ్ళా 3వ భాగంలో ఉపమానాల గురించి తెలుసుకున్నాం. ఒకటి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి చూడండి. లాస్ట్ అందరూ గమనించండి.
వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఈ ఉపమానం ఈ కథ చెప్పిండు. ఏం కథ? దేవుడు ఆగండి, గుడికి వస్తే అన్న ఎప్పుడు ముగిస్తున్నాడు, తొందరగా ప్రార్థన చేసుకుని పోతామని కొంతమంది అనుకున్నాను. అవును చేస్తాను, నేను అందరూ కూడా చేస్తాను, నేను వినకుండా చేస్తా, మీరు తీసుకోకండి. అయితే ఇక్కడ యేసుప్రభు మాటలు అనేక శాస్త్రులు పరిశీలి అందరూ వచ్చి వింటున్నారు. ఆ వాటి ఉపమానం చెప్తాడు. ఏంటి ఆ ఉపమానం చూడండి. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి ఒక పట్టణంలో ఉన్నాడు. అతను ఎట్లా దేవుడు అంటే లెక్కలేదు, మనుషులు అంటే లెక్కలేదు. పవర్ ఎక్కువ కదా. నా మాటలు ధనవంతులకు వెర్రి మాటలు కావా? అడుగు నిండుకి నా మాటలు ఆయాసం కావా? ఈయనకేదో ఫార్మింగ్ పండుగలు ఎవరో ఏమో ఇస్తారు, అందుకే చెప్తాను. ఎవ్వరేం లేదు, నేను నా దేవుని గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నా, నేను మీకు తెలుసుకున్నదే మీకు చెప్తున్నా. మీరు నాలాగా తయారు కావాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన పనులు ఎదగాలని చెప్తున్నా. శ్రమలో, కష్టంలో, రోగంలో కులిగిపోకండి. ఇక్కడ చూడండి, ఆ న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. మనుషులను లెక్క పెట్టాడు, దేవుని లెక్క పెట్టాడు. అయితే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని ఆ విధవరాలకు ఎవరు లేరు. ఆ ఒక్కతే వచ్చి, అయ్యా జడ్జి గారు, నాకు నా ప్రతివాదికి గొడవ వచ్చింది, దయచేసి నాకు న్యాయం తీర్చమని ఊకొచ్చి అడుగుతాంది. అయితే అతడు కొంతకాలము ఒప్పకపోయాను. చాలా సార్లు వచ్చి ఆ విధవరాలు న్యాయాధిపతిని జడ్జి గారిని అడిగినప్పుడు అస్సలే ఒప్పుకుంటలేడు. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. చూడండి, అబ్బా నేను మనుషులను లెక్క పెడతలేను, దేవుని కూడా లెక్క పెడతలేను, ఈ విధవరాలు మాత్రం మాటి మాటికి వచ్చి నన్ను విసిగించిపోతుంది. సరే ఏంటమ్మా న్యాయం తీస్తానని తనలో తాను అనుకొని న్యాయం తీర్చాడు. నేను మీకు చెప్తున్నా, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు దివారాత్రులు మీరు మొరపెట్టుచున్నప్పుడు ఆయన న్యాయం తీర్చడా? నేను ఇక్కడ చాలా ఎప్పుడు ఎంతో మంది పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసుకున్న వాళ్ళకు దేవుడు ఎన్నో గర్భఫలాలు ఇచ్చిన సంఘటన నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, సంఘంలో కొంతమందికి తెలుసు. ఎందుకు ఎన్నో రోగాలతో ఉన్నప్పుడు దేవుడు శ్వాసలేదా, ప్రతి వారం ఇస్తలేదా? నేను ఎందుకు చెప్తున్నా ఈ వాక్యాన్ని అంటే, న్యాయాధిపతిని విధవరాలు బాగా విసిగించింది. మీరు దేవుని మందిరానికి వచ్చి అన్నలాగా కన్నీరు గార్చి భోజనాన్ని దేవుని నుండి శక్తి పొందుకోవాలి. ఆ విధవరాలకు అప్పుడు విసుకొచ్చి ఆ జడ్జి గారు ఏమన్నారంటే, నేను న్యాయం తీస్తానని న్యాయం తెచ్చిండు. నా ప్రియ దేవుని పిల్లారా, నేను చెప్తున్నా, దేవుడు మీ పట్ల కృపగా ఉన్నాడు. ఆయన మీకు న్యాయం తీస్తాడు, ఖచ్చితంగా కరుణ చూపిస్తాడు. కాబట్టి దిగులు పడకండి. కష్టంలో, బాధలో, శోధనలో, రోగంలో ప్రభు వైపు చూస్తూ ఈ జీవితంలో సాగిపోదాం. దేవుడి ఈ ఉపమానములు మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుతున్నాం. మమ్మల్ని ఇంటిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఇంతవరకు ఎన్నో ఉపమానాల ద్వారా మీరు ప్రసంగం చేసి మీ బిడ్డలను అనేకులను బలపరిచారు. అవును ప్రభా, నేను మాటికి వచ్చి మీ పాదసన్నిధిలో ప్రార్థించుకుని కోజాడుకుని నీ నుంచి మేము శక్తి కొట్టుకునే పాటలు దయచేయండి. ఇక్కడికి ఏ బిడ్డలైతే బాధలతో, రోగంతో, శోధంతో, వేదంతో వచ్చారో దాన్ని గుర్తి స్వస్థపరచుకొని ఇదిగో ప్రభా, ఈ దేవుని మీ శివాచారం మరుగుపరుచుకొని మీ వాక్యును, మీ స్వస్థతలను బట్టి చూపించి మైలు తీసుకోమని ఇప్పుడు ఆయన జరగవలసిన వాళ్ళ కార్యక్రమం అంతట్లో విసర్జించుకొని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.